ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా అండ్ ఇలా. ఒకసారి ఈ మొహమ్మద్ యూనస్ గాడు పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్కి ఇస్తున్న ఈ బుక్పై ఉన్న మ్యాప్ని చూడండి. ఈరోజు టాపిక్ ఈ మ్యాప్ గురించి. బంగ్లాదేశ్కి ఎస్పెషల్లీ ఈ యూనస్ గాడికి బాగా మదం ఎక్కింది. చాలామంది అంటారు బాగా చదువుకున్న వాడే గొప్ప లీడర్ అవుతాడు, ప్రజల్ని బాగా పరిపాలిస్తాడు, దేశాన్ని చూసుకుంటాడు అని. కానీ చదువుకు లీడర్షిప్కి సంబంధం లేదు. చదువుకున్న ప్రతి ఒక్కడు గొప్ప లీడర్ కాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యూనస్ గాడు. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అయినా కూడా ఇతర దేశాల్ని నాశనం చెయ్యాలి అనే కుళ్ళు బుద్ధి వీడి మైండ్ నుంచి ఎక్కడికి పోలేదు. అదేంటి బ్రో ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏంటి అంటే, మొహమ్మద్ యూనస్ ఇతను బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకున్న లీడర్ కాదు. అమెరికా బంగ్లాదేశ్ ప్రజలపై బలవంతంగా వీని కూర్చోబెట్టింది. అయితే ఇప్పుడు వీడు బంగ్లాదేశ్కి బద్ధశత్రువైన పాకిస్తాన్తో చేతులు కలిపి మన ఇండియాకు అగెన్స్ట్గా ప్లాన్లు వేస్తున్నాడు. వీడికి మన ఇండియా అంటే ఎందుకంత పగ అనేది కూడా తెలియదు. బహుశా వీడు ఫాలో అయ్యే ఐడియాలజీ కారణంగా మన ఇండియాను హేట్ చేస్తున్నాడు కావచ్చు. విషయం ఏమిటంటే, మన ఇండియా నుంచే ఈ పాకిస్తాన్ పుట్టింది. అప్పట్లో 2 పాకిస్తాన్లు ఉండేవి. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, రెండవది వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. అయితే వెస్ట్ పాకిస్తాన్కి చెందిన లీడర్లు అండ్ మిలిటరీ ఈ బంగ్లాదేశ్ని అప్పట్లో రూల్ చేసేవారు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఆర్మీ చేసిన అకృత్యాలు అంత ఇంత కాదు. వాళ్ళు ముస్లింలే, వీళ్ళు ముస్లింలే. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ ముస్లింలు బంగ్లాదేశ్ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపారు. అక్కడి మహిళల్ని ఆరు బయటే వేల సంఖ్యలో అత్యాచారాలు చేశారు. వాళ్ళను అత్యంత హీనంగా చూసి టార్చర్ చేసేవారు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న కొంతమంది లీడర్లు, ఎస్పెషల్లీ మొన్నటి వరకు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షేక్ హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ పాకిస్తాన్ ఆర్మీకి అగెన్స్ట్గా పోరాడాడు. అండ్ ఇతను మన ఇండియా సహాయాన్ని కోరాడు. అందుకే మన ఇండియా 1971లో బంగ్లాదేశ్కి సహాయం చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి తరిమి కొట్టింది. అంటే బంగ్లాదేశ్ అనే దేశం పాకిస్తాన్ నుంచి వేరుపడి సెపరేట్ దేశంగా ఏర్పడడానికి ప్రధానమైన కారణం మన ఇండియా. మన సహాయంతోనే బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చేసే అకృత్యాల నుంచి బయటపడింది. కానీ బంగ్లాదేశ్ ప్రజలకి, అక్కడి లీడర్స్కి మన ఇండియా చేసిన సహాయానికి ఏమాత్రం విశ్వాసం లేదు. బంగ్లాదేశ్ పైన దారుణమైన అకృత్యాలు చేసింది. అక్కడి మహిళల్ని వేల సంఖ్యలో అత్యాచారం చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ఈ ఈవిల్ పాకిస్తాన్ ఆర్మీ నుంచి బంగ్లాదేశ్ని కాపాడింది మన ఇండియా. అలాంటప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి విశ్వాసంగా ఉండాలి? మన ఇండియాకే కదా. కానీ వీళ్ళు ఇప్పుడు ఇండియాని ఎనిమిగా చూస్తూ పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారు. పాకిస్తాన్ మా మిత్రదేశం అంటూ వాళ్ళతో బిజినెస్ డీల్లు, డిఫెన్స్ అగ్రిమెంట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు లుచ్చాగాలు కలిసి ఎటువంటి డీల్ చేసుకున్నా, ఏం చేసుకున్నా మనకు ఫరక్ లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాకు అగెన్స్ట్గా ప్లాన్ చేస్తున్నారు. మనం చేసిన సహాయానికి బంగ్లాదేశ్ ప్రజలకు విశ్వాసం లేకున్నా పర్లేదు, కానీ మనల్ని పాకిస్తాన్తో కలిసి టార్గెట్ చేయడం ఏంటి? మీరు నమ్మరు, ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న చాలామంది ప్రజలు ఇండియాను శత్రు దేశంగా చూస్తారు. అలాంటి నెరేటివ్ని స్ప్రెడ్ చేయడం, అక్కడి ప్రజల్ని మ్యానిపులేట్ చేయడంలో ఈ మొహమ్మద్ యూనస్ గాడు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు. మన ఇండియా బంగ్లాదేశ్కి చాలా విషయాల్లో హెల్ప్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశాన్ని క్రియేట్ చేసిందే మనము. ఈ దేశంలో ప్రజలకు తినడానికి తిండి లేకపోతే మనమే బియ్యాన్ని పంపిస్తున్నాము. లక్షల టన్నుల బియ్యాన్ని ఫ్రీగా పంపిస్తున్నాము. అయినప్పటికీ అక్కడి ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు. దీనికి కారణం ఏంటో కూడా తెలియదు. బహుశా వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్, ఐడియాలజీ కారణంగా వాళ్ళు మన ఇండియాను హేట్ చేస్తున్నారు కావచ్చు. ఒకప్పుడు పాకిస్తాన్లో లక్షల మంది హిందువులు ఉండేవారు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వేలలో కూడా లేరు. సేమ్ ఇలాంటి మైండ్ సెట్టే బంగ్లాదేశ్ ప్రజలకు కూడా ఉంది. అందుకే కదా షేక్ హసీనా ఆ దేశం నుంచి వెళ్ళిపోయిన వెంటనే అక్కడి హిందువుల పైన, అక్కడి రాడికల్ ముస్లిమ్స్ దాడులు చేశారు. నేను ఇక్కడ బంగ్లాదేశ్ ప్రజలంతా చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఇస్లామిక్ రాడికల్స్ ఆ దేశంలో ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉంటారు బ్రదర్ అని మీరు అనొచ్చు, ఉంటారు, కానీ వాళ్ళు ఇర్రిలెవెంట్. ఈ రాడికల్స్ వేరే మతం వాళ్ళపైన దాడి చేస్తున్నప్పుడు ఈ మంచి వాళ్ళు మధ్యలో వచ్చేమైనా ఆపుతున్నారా? పోనీ దానికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు మంచి వాళ్ళు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత?
ఇక మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఇక్కడ ఫోటోను చూడండి. ఇటు సైడ్ ఉంది మహమ్మద్ యూనస్, ఇంకో సైడ్ ఉంది పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అయిన షంషాద్ మీర్జా. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లోని చాలామంది మిలిటరీ అఫీషియల్స్ బంగ్లాదేశ్కి వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ షంషాద్ మీర్జా వెళ్ళి యూనస్ని కలిశాడు. ఈ మీటింగ్లో యూనస్ ఈ ఆర్మీ జనరల్కి ఒక బుక్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దాని పేరే ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్, అంటే విజయాన్ని ఎలా పొందాలి అని చెప్పే బుక్. దీనిపైన వీళ్ళు ఒక కాంట్రవర్షియల్ మ్యాప్ని ప్రింట్ చేశారు. ఇది గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్. ఇందులో మన దేశంలోని చాలా భాగాల్ని బంగ్లాదేశ్లో భాగాలుగా చూపిస్తున్నారు. ఈ బుక్కి సంబంధించిన ఫొటోస్ బయటకు రాగానే మన ఇండియాలో దీనిపైన పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ యూనస్ గాడు ఆల్రెడీ మన భారత్కి అగెన్స్ట్గా అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. మన ఇండియాను ఆక్యుపై చేయమని చైనాకు హెల్ప్ చేయడానికి కూడా వీడు రెడీ అయ్యాడు. అలాంటి వీడు ఒక కాంట్రవర్షియల్ మ్యాప్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మన ఇండియాలో పెద్ద న్యూస్ అవుతుంది. ఒకసారి ఈ బుక్ కవర్ ఫోటోని ప్రాపర్గా గమనించండి. అండ్ ఇప్పుడు ఒరిజినల్ బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది రాడికల్ ముస్లిమ్స్ ప్రింట్ చేసిన గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి. ఇప్పుడు చెప్పండి, ఈ బుక్ పైన ఉంది గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాపా కాదా? ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ ఏదో నార్మల్గా ఒక బుక్ పైన వాళ్ళు అలా ప్రింట్ చేసి ఉంటారు, మనం కూడా అప్పుడప్పుడు అఖండ భారత్ మ్యాప్ని ప్రింట్ చేస్తాం కదా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. ఒక బుక్ పైన వాళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని ప్రింట్ చేసుకొని ఇంటర్నల్గా పంచుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఈ కన్నింగ్ యూనస్ గాడు ఈ కాంట్రవర్షియల్ మ్యాప్ ఉన్న బుక్ని ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్కి ఇస్తూ ఫోటోలు దిగుతున్నాడు. మన శత్రువైన పాకిస్తాన్తో కూడా ఇదే ఐడియాలజీని వీడు షేర్ చేసుకుంటున్నాడు. వీళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్లో మన వెస్ట్ బెంగాల్ని, బీహార్ని, అలాగే నార్త్ ఈస్ట్లో ఉన్న అన్ని రాష్ట్రాల్ని తమ దేశంలో భాగాలుగా చూపిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇండియా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంగ్లాదేశ్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న గవర్నమెంట్ ఇంటెన్షన్స్ ఇంత యాంటీ ఇండియాగా ఉన్నప్పుడు దాన్ని మనం లైట్ ఎలా తీసుకుంటాం? ఎందుకంటే ఈ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఎప్పుడైనా మన నార్త్ ఈస్ట్ రీజియన్లో కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయవచ్చు. ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు మన ఇండియాకు అగెన్స్ట్గా పనిచేసేది కేవలం పాకిస్తానే కాదు, ఈ పాకిస్తాన్కి తోడుగా బంగ్లాదేశ్ కూడా యాడ్ అయింది. బంగ్లాదేశ్లో ఒక పర్టికులర్ గ్రూప్ ఉంది, రాడికల్ ముస్లిం గ్రూప్. దాని పేరే సుల్తానేట్ ఈ బంగ్లా. వీళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా ఈ మ్యాప్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ గ్రూప్ని సపోర్ట్ చేసేది ఎవరో తెలుసా? టర్కీ దేశం. ఎస్, సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్గా చెప్పబడే ఈ టర్కీ మన ఇండియాకు అగెన్స్ట్గా పనిచేస్తుంది. మీరు క్లియర్గా గమనించండి, టర్కీ ఒక ఇస్లామిక్ దేశం, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, బంగ్లాదేశ్ కూడా ఇస్లామిక్ దేశమే. వీళ్ళ ఐడియాలజీస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య గొడవలు ఎందుకు ఉన్నాయి అంటే వీళ్ళ మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ కారణంగా గొడవలు ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఎందుకు కలుస్తుంది? టర్కీ ఎందుకు బంగ్లాదేశ్లో ఉన్న ఒక రాడికల్ గ్రూప్ని సపోర్ట్ చేస్తుంది? అలాగే పైన ఉన్న అజర్బైజాన్ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేసింది? మీరు క్లియర్గా గమనిస్తే వీళ్ళ అందరి టార్గెట్ మన ఇండియా. మన ఇండియా ఒక హిందూ మెజారిటీ దేశం, అది వాళ్ళకు అస్సలు ఇష్టం లేదు. ఇస్లామిక్ రాడికల్స్ యొక్క మెయిన్ ఎజెండా ఒకటి, ప్రపంచం మొత్తం వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ మాత్రమే ఉండాలి, వేరే ఎవరు మిగలకూడదు. ఈ మైండ్ సెట్ ఉండడం వల్లే కదా ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకప్పుడు ఇజ్రాయెల్ పైన దాడి చేశారు. కానీ ఇజ్రాయెల్ వీళ్ళందరినీ తరిమి కొట్టింది. దాదాపు 6 దేశాలు ఒకేసారి కలిసి ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ఈ ఇస్లామిక్ దేశాలన్నింటినీ తరిమి కొట్టింది. అప్పుడు ఈ దేశాలన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. అందుకే నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మన ఇండియా నుంచి ఎక్కువ మంది టూరిస్టులు టర్కీకి, అజర్బైజాన్కి వెళ్తున్నారు. ఈ దేశాలకు వెళ్ళకండి, ఎందుకంటే వీళ్ళు టూరిజం ద్వారా సంపాదించిన డబ్బుని పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. మీరు ఈ దేశాలకు ట్రిప్పుకని వెళ్ళి ఖర్చు చేసే ప్రతి రూపాయి ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ అవుతుంది. అందుకే టర్కీ, అజర్బైజాన్ దేశాల్ని బ్యాన్ చేయండి, ఆ దేశాలకు వెళ్ళకండి. ప్రజెంట్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ 2 దేశాలు కావాలని కలిసి మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాయి. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే మన నార్త్ ఈస్ట్ ప్రాంతాలన్నింటినీ, ఈ రాష్ట్రాలన్నింటినీ ఇండియా నుంచి కట్ ఆఫ్ చేయాలి అని. అందుకే ఈ మొహమ్మద్ యూనస్ గాడు కొన్ని రోజుల క్రింద చైనాకు వెళ్ళి
ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ రీజియన్స్ అంటూ చైనాకు ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేయండి అంటూ హింట్ ఇచ్చాడు. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఆ టైంలో కూడా నేను వీడియో చేసి ఈ ముసలోడు మన ఇండియాపై ఎంత విషయాన్ని పెట్టుకొని ఉన్నాడో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మన గవర్నమెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ విషయాల్ని గమనిస్తుందా అంటే ఎస్. మన ఇండియా ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనిస్తూనే ఉంది. అయితే బంగ్లాదేశ్ మెల్లమెల్లగా ఒక పాకిస్తాన్ లాగా మారుతుంది. మీరు నమ్మరు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతున్నారు. ఈ ఆర్టికల్ చూడండి. హాఫీజ్ సయ్యద్ అసోసియేట్ ఇన్ బంగ్లాదేశ్, హిజ్ విజిట్ టు బార్డర్ రైస్ రెడ్ ఫ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు జహీర్. వీడు హాఫీజ్ సయ్యద్ అనే యూఎన్ డెసిగ్నేటెడ్ ఉగ్రవాది యొక్క అసిస్టెంట్. వీడు బంగ్లాదేశ్లో మన ఇండియా బార్డర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ చాలా స్పీచ్లు ఇచ్చాడు. యాంటీ ఇండియా మాటలు మాట్లాడాడు. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా మెల్లగా ఉగ్రవాద కల్చర్లోకి వెళ్తుంది. వీళ్ళు ఆల్రెడీ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళే. కానీ షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు ఈ రాడికల్ ఇస్లామిస్టులను ఎన్ని రోజులు కంట్రోల్లో ఉంచింది. కానీ ఇప్పుడు ఆమె దేశంలో లేకపోయేసరికి ఈ మహమ్మద్ యూనస్ గాడి అండర్లో వీళ్ళకు ఫ్రీడమ్ వచ్చింది. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా ఒక ఉగ్రవాద దేశంగా మారుతుంది. ఈ మహమ్మద్ యూనస్ గాడు ఇదిగో మన ఇండియాకి ఈ ప్రాంతంలో ఉన్న వీక్ స్పాట్ సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేయడాన్ని ఏమ్గా పెట్టుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే వీడు కొన్ని రోజుల క్రితం ఈ రీజియన్కి చాలా దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ బేస్ని చైనాకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులంతా మెల్లగా ఈ సిలిగురి కారిడోర్కి దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే ల్యాండ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు వీడు కలిసిన పాకిస్తాన్ ఆర్మీ జనరల్ సామాన్యమైన వ్యక్తి కాదు. ఆసిఫ్ మునీర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ వీడు. రేపు ఆసిఫ్ మునీర్కి ఏమైనా అయితే నెక్స్ట్ పాకిస్తాన్ ఆర్మీ లీడర్ వీడే అవుతాడు. అండ్ మీరు వీళ్ళ మీటింగ్ ఫొటోస్ని క్లియర్గా గమనిస్తే చాలామంది పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ ఇక్కడికి వచ్చారు. వీళ్ళను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఇండియాకు అగెన్స్ట్గా ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు అని. అండ్ ఈ మీటింగ్ తర్వాత ఈ చిల్లర యూనస్ గారు చెబుతాడు, మన రెండు దేశాలు అంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కలిసి యూరప్కి మిడిల్ ఈస్ట్కి మధ్య జరుగుతున్న టెన్షన్ని తగ్గిస్తారు అంట. అండ్ ఇకపై వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ కోఆపరేషన్ చేస్తారంట. అంటే ఇకపై ఇద్దరు కలిసి అడుక్కుంటారు కావచ్చు. ప్రపంచాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి ఇటు సైడ్ నువ్వు అడుక్కో, ఇటు సైడ్ నేను అడుక్కుంటానని డీల్ జరిగి ఉంటుంది. జోక్ చేయట్లేదు. ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ జరగడానికి వీళ్ళ దగ్గర ఏముంది అని. ఎనీవే వీడు తన ట్వీట్లో ఇండైరెక్ట్గా మన ఇండియాను కూడా టార్గెట్ చేశాడు. వీడు చెప్తాడు, మన రెండు దేశాలు కలిసి మనపై వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ని, ఫేక్ న్యూస్ పైన పోరాడాలి. సోషల్ మీడియాలో మన దేశాలపైన డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నాడు. అంటే వీడు ఇండైరెక్ట్గా చెప్పేది ఏమిటంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన మారణకాండ ఫేక్ అని చెప్తున్నాడు. వీడు పవర్లో వచ్చిన తర్వాత అక్కడి హిందువుల పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు. వాటికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయి. కేవలం మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న న్యూస్ మీడియాస్ అన్నీ వాటిని కవర్ చేశాయి. కానీ ఎక్కువగా మన ఇండియా కవర్ చేసి బంగ్లాదేశ్ పైన ప్రెజర్ని పెంచాయి. అందుకే ఇప్పుడు వీడు ఆ విషయాన్ని అడ్రస్ చేస్తూ బంగ్లాదేశ్లో అలాంటివి ఏమీ జరగలేదు, అవన్నీ ఫేక్ న్యూస్లు అని చెప్తున్నాడు. అండ్ వాటిని స్ప్రెడ్ చేసింది ఇండియా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడు ఒక బాగా చదువుకున్న మూర్ఖుడు, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వ్యక్తి. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, బాగా చదువుకున్నవాడు గొప్ప లీడర్ అవుతాడు అనే గ్యారెంటీ ఉండదు. లీడర్షిప్ అనేది బిహేవియర్ పైన ఉంటుంది. బేసిక్ ఎడ్యుకేషన్ కలిగిన వాడు కూడా గొప్ప లీడర్ కాగలడు. అంతేకాని బాగా చదువుకున్నవాడు ఖచ్చితంగా గొప్ప లీడర్ అవుతాడు అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా. ఈ మీటింగ్లో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్య బిజినెస్ కోఆపరేషన్ డీల్ కూడా జరిగింది. విషయం ఏమిటంటే ఈ మహమ్మద్ యూనస్ గాడు రోజు రోజుకి యాంటీ ఇండియాగా మారుతున్నాడు. మన ఇండియాకు అగెన్స్ట్గా చాలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఇండియా బంగ్లాదేశ్కి మన కలకత్తా పోర్ట్ యాక్సెస్ని క్యాన్సిల్ చేసింది. ఇన్ని రోజులు బంగ్లాదేశ్లో ఎంతో అంత వ్యాపారం చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు మన కలకత్తా పోర్ట్ని యూజ్ చేసుకొని తమ సరుకుని ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపేవారు. కానీ ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ని బ్లాక్ చేసింది. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి ఏం చెప్తుందో తెలుసా? మీరు మా పోర్ట్ని, కరాచీ పోర్ట్ని యూజ్ చేయండి,
కరాచీ పోర్ట్ యాక్సెస్ మీకు ఇస్తాము అని చెప్తున్నారు. దానికి ఈ హాఫ్ దిమాగ్ గాడు ఒప్పుకున్నాడు కూడా. ఒకసారి మ్యాప్ని చూడండి. బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి శ్రీలంక, ఇండియాను దాటి పాకిస్తాన్ కరాచీ పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి తమ సరుకును విదేశాలకు పంపిస్తుందంట. ఈ డీల్లో ఏమైనా సెన్స్ ఉందా? ఎందుకంటే బంగ్లాదేశ్ బిజినెస్ మ్యాన్ తన సరుకుని ఇక్కడి నుంచి కరాచీ పోర్టు వరకు పంపినోడు ఇతర దేశాలకు పంపలేడా? ఇంత దూరం పంపి అక్కడి నుంచి వేరే దేశాలకు పంపడం ఏంటి? ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దేశ ప్రజల్ని ఎలా ఎర్రిపప్పల్ని చేస్తుందో ఈ మొహమ్మద్ యూనస్ గాడు కూడా బంగ్లాదేశ్ ప్రజల్ని అలాగే ఎర్రిపప్పల్ని చేయాలని చూస్తున్నాడు. అందుకే ఇలాంటి అగ్రిమెంట్లు, డీల్స్ జరుగుతున్నాయి. కానీ వాటి వల్ల బంగ్లాదేశ్కి ఎటువంటి ఉపయోగం ఉండదు. వీళ్ళు కలిసి చేసేది ఏదైనా ఉంది అంటే ఇండియాకు అగెన్స్ట్గా కుట్ర. ఇక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి మన నార్త్ ఈస్ట్ ప్రాంతాలపైన ఎప్పటి నుంచో ప్లాన్స్ వేస్తున్నారు. బంగ్లాదేశ్ ఈ ప్లాన్లో చైనాను కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. చైనాకు ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. పాకిస్తాన్ అనే ఒక చెత్త కంట్రీని ఇండియాకు అగెన్స్ట్గా ఎలా యూజ్ చేస్తున్నామో సేమ్ అలాగే ఇప్పుడు ఇలాంటి ఇంకో చెత్త కంట్రీ అయిన బంగ్లాదేశ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని. చైనా బంగ్లాదేశ్ని మనకు అగెన్స్ట్గా యూజ్ చేయడానికి ఆలోచిస్తుంది. ఎందుకంటే చైనా ఈ రెండు దేశాల్లాగా చిల్లర కంట్రీ కాదు. అలా అని చైనా మంచిది కూడా కాదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చైనా మన ఇండియాకు అగెన్స్ట్గా ప్లాన్ చేస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ ప్లాన్లో చైనా ఇంక్లూడ్ అవ్వదు. కానీ వీళ్ళ ప్లాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియాపై ప్రెజర్ పెంచడానికి మాత్రం చైనా ఖచ్చితంగా ట్రై చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, మన ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న యూనస్ గాడి టీం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే బంగ్లాదేశ్ ఇండియా పైన అటాక్ చేసి నార్త్ ఈస్ట్లో ఉన్న మన రాష్ట్రాల్ని ఆక్యుపై చేసుకోవాలి అని. నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే వీళ్లకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని. ఈ చిల్లర ముసలోడు చైనాకు వెళ్ళి ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ రీజియన్స్ అని చెప్పాడు. కానీ మీరు ఇక్కడ మ్యాప్ని క్లియర్గా గమనిస్తే లాక్ అయి ఉంది మన దేశ రాష్ట్రాలు కాదు, బంగ్లాదేశ్. వీళ్ళ చుట్టూ మనమే ఉన్నాము. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ క్యాపబిలిటీ, పవర్ని చూస్తే ఈ బంగ్లాదేశ్ని మనం పూర్తిగా భస్మం చేయడానికి ఒక్క రోజు పట్టదు. వీళ్ళ ఆర్మీ మన ఆర్మీకి అసలు ఛాలెంజే కాదు. అయినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. బహుశా వీళ్ళు మన భారత్ యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు కావచ్చు. ఇండియా అన్ని దేశాలతో సాఫ్ట్గా ఉంటుంది, అన్ని దేశాలతో మంచి రిలేషన్ కలిగి ఉండాలి అని చూస్తుంది. కానీ మన చుట్టూ ఇలాంటి ఉగ్రవాద దేశాలు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా అలాగే ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇండియా పాతలాగా సాఫ్ట్గా ఉంటే ఈ కాలంలో పనవ్వదు. బంగ్లాదేశ్ విషయంలో మనం అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి ఈ ఫోటో చూడండి. జాకిర్ నాయక్ రాడికల్ ఇస్లామిక్ ప్రీచర్. ఇతను ప్రజల్ని రెచ్చగొట్టే స్పీచ్లు ఇస్తుంటాడు. ఇతని స్పీచ్ల కారణంగా యువత ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తుంది అని మన ఇండియా వీన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. ఇండియానే కాదు, కెనడా, బంగ్లాదేశ్ ఇంకా చాలా దేశాలు వీన్ని బ్యాన్ చేశారు. ఇతన్ని బ్యాన్ చేయడానికి ప్రధానమైన కారణం 2016లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. దాదాపు 29 మంది ఆ దాడిలో మరణించారు. అయితే ఆ దాడి చేసిన ఉగ్రవాదుల్లో కొంతమందిని అక్కడి పోలీసులు పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు జాకిర్ నాయక్ స్పీచ్లు విని ఉగ్రవాదులుగా మారామో అని ఒప్పుకున్నారు. అప్పుడు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా ఉండేది. అందుకే ఆమె వెంటనే ఇతను రన్ చేసే టీవీని, ఎన్జిఓని కంప్లీట్గా బ్యాన్ చేసింది. ఇతను అప్పుడు ఇండియాలో ఉండేవాడు. ఇతని స్పీచ్ల కారణంగా ఇతర దేశాల్లో ఉగ్రవాదం పెరుగుతుంది కాబట్టి అది మన ఇండియాకు అవమానం. అందుకే ఇండియా వెంటనే ఇతనిపైన యాక్షన్ తీసుకుంది. దాంతో ఇతను అరెస్ట్ కాకముందే దుబాయ్కి పారిపోయాడు. అక్కడి నుంచి మలేషియాకు పారిపోయాడు. ఇప్పుడు మలేషియాలో ఉంటూ సేమ్ అవే రాడికల్ స్పీచెస్ ఇస్తున్నాడు. రీసెంట్గా ఇతనికి HIV సోకింది అనే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అది ఎంతవరకు నిజమో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు నేను వీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇతను రీసెంట్గా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి ప్రజలకు తమ మతం గురించి, మతాన్ని స్ప్రెడ్ చేసే విషయాల గురించి మోటివేట్ చేసి వాళ్ళను మరింత రాడికలైజ్ చేశాడు. అయితే ఇప్పుడు ఇతన్ని మొహమ్మద్ యూనస్ గాడు కూడా తమ దేశంలోకి ఇన్వైట్ చేసి తమ ప్రజల్ని కూడా పాకిస్తాన్ లాగా రాడికలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.
షేక్ హసీనా ఇతను బంగ్లాదేశ్లో ఎంటర్ కాకూడదు అని కంప్లీట్గా బ్యాన్ చేసింది. అలాంటి పర్సన్ని మొహమ్మద్ యూనస్ గాడు స్వయంగా తమ దేశంలోకి ఇన్వైట్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో ఇతను 30 రోజుల వరకు 30 డిఫరెంట్ ప్లేసెస్లో స్పీచ్లు ఇస్తాడు. అక్కడి ప్రజల్ని మ్యానిపులేట్ చేసి మరింత రాడికల్స్గా మారుస్తాడు. అంటే ఇక్కడ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లీడర్స్ కలిసి ఏ లెవెల్లో తమ ప్రజల్ని రాడికలైజ్ చేస్తున్నారు అండ్ తమ దేశంలో ఉగ్రవాద కల్చర్ని స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి మన ఇండియా పైన ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి మన ఇండియాపై యుద్ధానికి వచ్చి గెలుస్తారా అంటే నో. మనం ఒకేసారి ఈ 2 దేశాలపైన దాడి చేసి వీళ్ళను సర్వనాశనం చేయగలం. కానీ వీళ్ళు డైరెక్ట్గా ఇండియాతో యుద్ధం చెయ్యరు. మెల్లమెల్లగా తమ దేశ ప్రజల్ని రాడికలైజ్ చేసి మన ఇండియాపై ఉగ్రవాదుల్ని పంపిస్తారు. అండ్ మన దేశంలో ఉన్న సేమ్ రిలీజియన్ పీపుల్స్ని రెచ్చగొట్టి మన దేశంలో మత విద్వేషాలు మరింత పెరిగేలా ప్లాన్ చేస్తారు. ఇది మన ఇండియాలో పీస్ని డెవలప్మెంట్ని భారీగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే ఇండియాలో ఉండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళను వదలకూడదు. వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ మేజర్ గోల్ మన సిలిగురి కారిడోర్ని కట్ ఆఫ్ చేసి నార్త్లో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేయడం. అది ఎన్నటికీ జరగదు. అయితే దీనిపై పాకిస్తాన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే మనం పాకిస్తాన్ని ముక్కలు చేసే బంగ్లాదేశ్ని క్రియేట్ చేశాం. సేమ్ అలాగే పాకిస్తాన్ ఇప్పుడు మనపైన ప్రతీకారం తీర్చుకోవాలి అని చూస్తుంది. మన దురదృష్టం ఏమిటంటే మనం క్రియేట్ చేసిన బంగ్లాదేశే ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఐ హోప్ ఈ హోల్ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో మన ఇండియా ఎలా ఉంటే బాగుంటుంది? అలాగే మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళను ఏం చేయాలి? వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? మీ ఆలోచనల్ని ఐడియాస్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.